సార్ హాయ్ సార్. పుచ్చు పుచ్చు. That's my way of saying hi to you. ఇప్పుడు ఏ సినిమాకి వచ్చారు మీరు? పేరు తెలుసా మీకు? నాకు మోహన్ లాల్ హృదయ కాలేవా. హాయ్ గాయ్స్, నిన్న నైట్ మోహన్ లాల్ గారిది ఇంకా మాల్వికా మోహనంది హృదయ పూర్వం అంటే స్ట్రైట్ ఫ్రమ్ ద హార్ట్ ఆ సినిమా చూస్తాను భయ్య. కోఇన్సిడెంట్లీ యాక్టర్ హర్షవర్ధన్ గారు ఉన్నారు కదా, ఆయన కూడా సినిమా చూడడానికి వచ్చారు, ఆయన్ని కలిశాను. సో ఈ మూవీకి నేను ఎన్ని టమాటోస్ ఇచ్చాను, ఆయన ఎన్ని టమాటోస్ ఇచ్చారో తెలుసుకోవడానికి రివ్యూ ఎండ్ దాకా చూడండి భయ్య. థ్యాంక్ యూ సార్. ఆఫ్టర్ ద మూవీ కలుద్దాం. మీరు ఎలా ఉందో చెప్పండి. మోహన్ లాల్ గారు ఈ ఇయర్ చాలా సినిమాలతో వచ్చేసారు భయ్య. ఎంపురాన్, తుడారం, కన్నప్పాలో కూడా కనిపించారు. అండ్ ఇప్పుడు ఇది హృదయ పూర్వం మూవీ టైటిల్ కూడా సరిగ్గా తెలియదు భయ్య. థియేటర్కి వెళ్ళేదాకా ర్యాండమ్లీ వెళ్ళిపోయాను థియేటర్కి. హృదయ మోహన్ లాల్ సినిమా చూస్తే 70% ఫుల్ ఉంది థియేటర్. సినిమా ఎలా అనిపించింది అంటే మంచి ఫీల్ గుడ్ మూవీ భయ్య. మంచి కాన్సెప్ట్, చాలా క్లీన్ మూవీ. సెటప్ ఇన్ పూణే. యూజువల్లీ మలయాళం మూవీస్ అన్ని కేరళలో సెటప్ అయి ఉంటాయి, బట్ ఫర్ ఎ చేంజ్ పూణేలో ఉంది భయ్య సినిమా స్టోరీ ఏంటంటే మోహన్ లాల్ గారికి మాల్వికా మోహనన్ వల్ల ఫాదర్ ది హార్ట్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది. మాల్వికా మోహనన్ మోహన్ లాల్ గారిని తన ఎంగేజ్మెంట్ కి ఇన్వైట్ చేస్తుంది. ఆ ఎంగేజ్మెంట్ లో ఏం జరుగుతుంది, సబ్సిక్వెంట్లీ ఏమవుతుంది అనేదే సినిమా. యానిమల్ సినిమాలో కూడా ఇలాంటి హార్ట్ ట్రాన్స్ప్లాంట్ ట్రాక్ ఉంటుంది, గుర్తుందా మీకు? తృప్తి దిమ్రి రణబీర్ కపూర్ ని కలవడానికి వస్తుంది. ఆ సినిమా ఒక అడల్ట్ ట్రాక్ లో వెళ్తుంటది. కానీ హృదయ అపూర్వం సినిమా చాలా క్లీన్ మూవీ. ఇప్పుడే డిష్ వాషర్ తో కడిగిన పాత్ర ఉంటుంది కదా, అంత క్లీన్ గా ఉంటుంది. చాలా కామికల్ వేలో డీల్ చేశారు భయ్య సబ్జెక్ట్ మ్యాటర్ ని. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్ ఇంటర్వల్ బ్యాంగ్ ఉంటుంది, మంచి బ్యాంగ్ తో ఎండ్ అవుతుంది. పర్ఫార్మెన్సెస్ అందరు బాగా చేశారు భయ్య. మోహన్ లాల్ గారు, మాల్వికా మోహనన్ గారిది ఫస్ట్ మూవీ నేను థియేటర్ లో చూడడం, ఆమె కూడా బాగా చేశారు. ప్రేమలు సినిమాలో సెకండ్ హీరో ఉంటాడు కదా, ఆయన రోల్ కూడా బాగుంది. మాల్వికా మోహనన్ గారి మదర్ క్యారెక్టర్ ప్లే చేశారు ఒక ఆమె కూడా బాగా చేశారు అనిపించింది భయ్య. ఓన్లీ ఇష్యూ ఏంటంటే భయ్య ఈ సినిమాతో కొంచెం లెందీ అనిపించింది మూవీ. అప్రాక్సిమేట్లీ 2 hours 35 minutes ఉంది. సెకండ్ హాఫ్ కొంచెం డ్రాగ్ చేశారు అనిపించింది. అండ్ సాంగ్స్ ఆల్సో కుడ్ హావ్ బీన్ బెటర్. బాగున్నాయి కానీ ఇంకొంచెం బెటర్ గా ఉంటే బాగుండేది. ఓవరాల్ హృదయ పూర్వం ఇస్ అ క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ భయ్య విత్ స్ట్రాంగ్ రైటింగ్. మాక్సిమం మూవీ పూణేలో సెటప్ అయి ఉంటుంది, ఒకటే ఇంట్లో. అండ్ చాలా మెచ్యూర్, ఇంకా లెందీ కాన్వర్సేషన్స్ కూడా ఉంటాయి. మీరు సినిమాల్లో రక్తపాతం నుంచి విస్కెత్తిపోయి ఉంటే మంచి క్లీన్ కామెడీ ఎంటర్టైనర్ చూద్దాం అనుకుంటే తప్పక చూడండి హృదయ పూర్వం. మలయాళంలోనే రిలీజ్ అయింది, నేనైతే సబ్ టైటిల్స్ తో చూసాను. సో ఫైనలీ ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 3.22 టమాటోస్ భయ్య. హర్షవర్ధన్ గారికి ఈ సినిమా బాగా నచ్చిందంట. సినిమా అయిపోయిన తర్వాత మళ్ళీ కలిసాను ఆయన్ని. ఆయన ఈ సినిమాకి 4 టమాటోస్ ఇచ్చారు భయ్య. ఒకవేళ మీరు ఈ సినిమా చూస్తుంటే మీరేం టమాటోస్ ఇస్తారో కామెంట్ చేయండి. అండ్ జస్ట్ ఇన్ కేసు ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. పుచ్చు 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 పుచ్చు.